మాతరం మాతరం అల్లూరి సీతారామరాజు గారికి, 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 అల్లూరి జోహార్ మంజేపకి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. ఈ 108వ జయంతి ఇంత అద్భుతంగా జరిపించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ప్రభుత్వాధికారి అమృత్ కాల్ అనేటటువంటి భారత ప్రభుత్వం యొక్క నిర్ణయంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశంగా ఈ యొక్క పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం సమాజానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల మన భీమవరంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చరిత్రలో ఎక్కనటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వాస్తవ చరిత్ర చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. సీతారామరాజు గారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు 2-3 అంశాలు చాలా ప్రధానంగా స్ఫూర్తిదాయకంగా కనపడతాయి. స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి. ఆయన 1897లో జన్మించారు. కేవలం ఆయన 27 సంవత్సరాలు మాత్రమే బ్రతికి కూడా ఒక చరిత్ర సృష్టించారు, ఒక స్ఫూర్తిని నిలిపారు. ఆయన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినప్పటికీ తల్లి ప్రేమలో పెరిగి సమాజ సేవ కోసం ఆయన సన్యాసిగానే బ్రతికారు. అడవుల్లో తిరుగుతూ అక్కడ ఉన్న ట్రైబల్స్ వారి యొక్క జీవితం, వారు ఏ విధంగా తింటున్నారు, ఏ విధంగా చదువుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క ఆనాడున్నటువంటి బ్రిటిష్ వారి యొక్క దౌర్జన్యానికి అణచివేతకి ఆయన స్పందించడం, ఈ రోజున ఆయన ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఆయన యొక్క మనిషిగా ఉండటం అనేది మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఇక్కడ 26 సంవత్సరాలు లోపులోనే ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు. 16-17 సంవత్సరాల వయసులోనే మన్ని వీరుడు